ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రింటింగ్ ప్రెస్ కెళ్ళి ఈ ఫోటో పక్కన వచ్చిన ఫోటో యాడ్ చేసి ఓ డమ్మీ వెడ్డింగ్ కార్డు కొట్టించాం అనుకో, అది మా బావగారి మొహాన్ని కొడితే వెంటనే మెలో నరాలన్నీ దిగిపోయి నా కాళ్ళ మీద పడి వచ్చిన ప్రామిస్ ఒప్పేసుకుంటాడు. థ్యాంక్ యూ డార్లింగ్. ఇదేదో మాఫియా గొడవలో ఉంది, మనకెందుకు? పద పద పద. పట్టపగలే పోలీస్ స్టేషన్ మీద దాడా. పోలీస్ అమ్మ, వీడింత పొట్టిగా ఉన్నాడంటే ఖచ్చితంగా వీడు చోటా సెకిల్ అయి ఉంటాడు. పారిపోతున్నాడు. అంకల్ స్పీడ్ గా పోనీ. స్పీడ్ గా పోవాలంటే గేర్ మార్చాలా, క్లచ్ తొక్కాలా? క్లచ్ తొక్కడం నీ అబ్బా, పెడల్ తొక్కో. పెడలా? అది రిక్షా కదండి ఉండేది. అవును కదా, అంటే నీకు డ్రైవింగ్ రాదా? నేను జూనియర్ ఆర్టిస్ట్ ని, యాక్టింగ్ తప్ప డ్రైవింగ్ రాదు. ఊరి నీ అబ్బా, గెట్ డౌన్ అండ్ సిట్ బ్యాక్. అది పారిపోతున్నాడు. లైసెన్స్ ఉన్నాడు, ముందు రండి రా. టైం లేదు, కమాన్ కమాన్. బుల్లెట్లు కూడా అయిపోయినాయి, పోనీరా బాబు. పోనీ పోనీ పోనీ. కాల్చండి కాల్చండి రా. అగిపెట్టివ్వండి. ఊరి నీ అబ్బా, నేను కాల్చుంటే వీడిని కాదురా, నా బాడీని. ఓకే కమాన్ చూడ్. పోనీరా, అవతల పోలీసులు వస్తున్నారు. పోలీసులకి ఆటో కొట్టేసిన విషయం తెలిసినట్టుంది, వెంటనే తప్పించుకోవాలి. ఈడెవడు పరిగెడుతున్నాడు, వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఏంటో అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు దూకేశాడా? హెల్మెట్ లేకుండా ఆటోలో వస్తా. సార్ ముందు ఈ ఉగ్రవాదిని స్టేషన్ తీసుకెళ్ళండి. స్టేషన్ తీసుకెళ్లి ఏ ట్రైన్ ఎక్కించాలి సార్? ట్రైన్ ఏంట్రా, తీసుకెళ్లాల్సిన రైల్వే స్టేషన్ కదరా, పోలీస్ స్టేషన్ కి. మోసుకెళ్ళండి సార్, మోసుకెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త. ఎంత బరువు తక్కువ ఉన్నాడేంట్రా. ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నారు సార్? నీకు 3rd డిగ్రీ ఇవ్వబోతున్నాను. 10th క్లాసే పాస్ అవ్వలేదు సార్ నేను. నాకు 3rd డిగ్రీ ఏంటండి? షటప్. నా స్టేషన్ మీద దాడి చేసి నా మీద జోకులేస్తావా? చూపిస్తాను రా. 3rd డిగ్రీ అంటే ఏమిటో చూపిస్తాను. ఏంటి సార్ ఇది? సార్ చెవుల్లో బాంబులు వెళ్ళిపోతున్నాయి సార్, వదిలేండి సార్, మీకు దండం పెడతాను ప్లీజ్ సార్. ఏమండి, ఆయన మన కస్టమర్, నటించేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటించండి. థ్యాంక్స్ బ్రదర్, బ్రహ్మాండంగా నటించావు. ఇదంతా నటన. నాటికి నాకు సమూజ్య నటుడు దొరికావయ్యా. బెదర్కి చల్లటి కూల్ డ్రింక్ ఒకటి పడరా. అలాగే. బెదరు, నువ్వు దొంగ, నే పోలీస్. దొంగ పోలీస్ అని సినిమాకి టైటిల్ పెట్టి సినిమా తీశారనుకో, సూపర్ హిట్. సినిమానా? అయితే ఓ పని చేద్దాం సార్. ఏంటి? ఫస్ట్ డే షూటింగ్ లో కలుద్దాం సార్. గాడ్ బ్లెస్ యూ. వస్తాను సార్. ఈడెక్కడ దొరికాడ్రా నాకు? అరే సమయానికి వచ్చి రక్షించావురా, లేకపోతే వాడు నా చెవుల్లోంచి ప్రాణాలు తోడేసేవాడు. ముందు డ్రింక్ తాగి రిలాక్స్ అవ్వండి సార్. డ్రింక్ వద్దు, డిన్నర్ వద్దురా. నా ఫోటోలు ఇరా బాబు, వెళ్ళిపోతాను. ఫోటోలన్నీ రెడీగా ఉన్నాయి సార్, అద్భుతంగా వచ్చాయి. ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ. సూపర్, ఫ్యాంటాస్టిక్, బ్యూటిఫుల్ లొకేషన్స్. ఏంటి సార్ అలా కొట్టారు? లొకేషన్స్ ఎవరికి కావాలరా? ఇందులో మనిషి ఏడ్రా? మనిషా? ఈ ఫోటోలో మనిషి ఎక్కడున్నాడు? సముద్రం, బీచ్, చెట్లు, తుప్పులు తప్ప ఇంకా కనిపించట్లేదు. మనిషి కొట్టారు. ఇలా ఇదిగో ఇక్కడ సరిగ్గా కనిపెట్టి చూడు. ఇక్కడ ఎస్. దీన్ని ఎంత అల్లరి చేసినా ఫేస్ లో డీటెయిల్స్ కనిపించావు సార్. కనిపించి తీరాలి. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి. అలా కనిపించాలంటే నెగిటివ్స్ అమెరికా పంపించి గ్రాఫిక్స్ చేయించాలి. దానికి బోర్డు అంత ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అయితే ఓకే. అవసరమైతే మీ స్టూడియో అమ్మి చేయించండి, వెనక్కి తగ్గొద్దు. అలాగే. Come on, do it. అలాగే. Yes. ఏంటి ఒక పిచ్చడితో చేస్తుంటే ఇంకో పిచ్చడి దొరికా, నాకు ఏం చేస్తాను? నాకు డౌట్ ఏం లేదు, సెల్ ఫోన్ ఈ ఇంట్లోని ఎక్కడో ఉంది, ఎలా అయినా పట్టాలి.
అందరూ పడుకున్నాక సెల్ ఫోన్ నొక్కేయాలి. ఎవరిని పిలుస్తుంది? ఊగుతుందేటి? ఇంత లేట్ చేసావేంటి? ఎవరు చూడుకున్నా రావాలి కదా. అమ్మాయిని పెట్టుకోక ఇలాంటి పశువుతో పెట్టుకున్న కనెక్షన్. ఆయన ఎక్కడా? తాగబోతుందివా, ఎక్కడో తాగి పడుంటాడు. ఆయన ఎప్పుడు అంతే, ఎక్కడో చోటు తాగి పడిపోవడమే కదా. ఇప్పుడు ఆడుగుంచేందుకులే. నీ శవతి అది బయటికి వెళ్ళింది, ఇప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. అక్క ఏంట్రా తమ్ముడు? అక్క నాకు భయంగా ఉంది అక్క. ఇదేం కనెక్షన్ రా బాబు? భయం ఎందుకురా? నేను 2 కాళ్ళు గట్టిగా నొక్కి పట్టుకుంటాను, నువ్వు దాని మొహం మీద తలగడ పెట్టి చచ్చేదాకా నొక్కుతూ ఉండు. ఈ రోజు నా సౌతి పీడ విరగడైపోతుంది. సౌతిని చంపేస్తుందా? అక్క ఏంట్రా? పోలీస్ కుక్కలు వస్తే మనం పట్టుకుంటాయి. సరే, పోలీస్ కుక్కలు వస్తే మనల్ని పట్టుకో, ఆ రాంబో గాని పట్టుకుంటాయి. ఎందుకంటే ఇందాక వాడొచ్చి కిచెన్ లోని బెడ్రూమ్ లోని కుక్కలాగా తిరిగాడు. పోలీసులు వచ్చి అడిగారంటే ఖచ్చితంగా వాడే దాన్ని చంపేశాడని చెప్పేస్తాను. పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేస్తారు. నువ్వు ఇంకేం భయపడకరా. ఎరక్కుపోయి చిరుక్కుపోయాను. నన్ను ఆంటీ అంటాడా? అమ్మో, అది వచ్చేసినట్టుందిరా. ఈ బిరువ తీసి ఇక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళి అక్కడ దాకు, సరేనా? రా రా రా. అరిస్తే పొడుస్తా, పొడిస్తే అరుస్తా, నాలికి కోస్తా. మొక్కే కదా అని పీకేస్తే పీక. నువ్వేమన్నా ఇంద్రావా? ఒరే, ఆ జయమాలిక్ గాని కనపడ్డామంటే లాగ్ ఊడిందాకా తన్నుద్ది. డైరెక్ట్ నీ సైజు డ్రాయర్లు ఉంటాయా? కుట్టించుకున్నాను. రాచెల్లి, తలుపు తీయడానికి ఎంతసేపు ఏంటి? నడు. ఇవాళ ఏంటి ఎంత కోఆపరేట్ చేస్తుంది? నీకు మీసం కూడా సరిగ్గా రాలేదు. మీ అక్క నువ్వు గల మర్డర్ చేసి పైగా రాంబో మీద పెట్టేస్తారా? అరిమితో వస్తే నీకెందుకు? అయ్యో, ఎప్పుడు తగలంటావరా? మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేసి వచ్చారు? చెప్పరా, చెప్పు. మా తమ్ముడు కొడితే మర్యాద దక్కదు. వీడి కొట్టడం కదే. మన ఇంట్లో దొంగలు పడ్డారు, అందుకే అని పట్టుకుందామని వచ్చాను. అక్కడ వైనాగర్లో కూడా కనపడలేదు. వర్కింగ్ మెన్స్ హాస్టల్లో వితౌట్ వర్క్ ఉమెన్. మనకు వర్కౌట్ అవుతామో చూద్దాం. ఈ రూమ్ లో అమ్మాయి ఉంది రోయ్. ఋషుల్లా శృతిలో ఉన్న ఈ ఆశ్రమానికి అమ్మాయిని తీసుకొచ్చి అపశృతులు పాలు చేస్తావా? చిచ్చి, నాకేసిన ఎన్నో లెటర్లో ఉంది. ఎవరి అమ్మాయి? సెన్సార్ సర్టిఫికెట్ లేకుండా మీ రూమ్ లో సినిమా ఆడించేస్తారా మీరు? అమ్మాయి వికృతి అయిపోయింది. అదే ప్రకృతి అయి ఉంటేనా ఈ అమ్మాయి తగ్గితే నేను తేల్చేద్దునా? హాస్టల్ పరుగు పోద్దాన్ని ఊరుకున్నాను కానీ లేకపోతే పోలీసు వాళ్ళకి చెప్పేది. ఇది హాస్టల్ అనుకున్నారా, బ్రోతల హౌస్ అనుకున్నారా? రకాలుగా అడుగుతుంటే అలా బెల్లం కొట్టుకుంటారా? ఏంట్రా, ఏంటి వాగుతున్నారు? అది మా అక్క కూతురు. దానికి మంచి సంబంధం చూడమని వాళ్ళ నాన్న ఇక్కడ పంపించాడు. దానికి సంబంధం కుదిరే వరకు ఇక్కడే ఉంటుంది. ఏం చేస్తారా? అదేలా కుదురుద్ది? మనది వర్కింగ్ మెన్ హాస్టల్. ఇక్కడ ఒక ఆడపురుగు కూడా ఉండడానికి వీల్లేదని మన బయలాలో ఉంది. మరి ఇదేం పురుగురా? మగ పురుగా? ఇది మగ పురుగు అయితే భగవాన్ గారు దీనికి ఎందుకు ఊరుకోండి ఊరుకోండి, మందంతా కామన్ ఫ్యామిలీ.
అదే కామన్ ఫ్యామిలీ. చూడండి మేనేజర్ గారు, ఈ అమ్మాయి ఎలాగో ఇక్కడ ఉంది కాబట్టి ఆ అమ్మాయిని కూడా ఉండేద్దాం. దెర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ 1 and 2. ఆ అమ్మాయిని ఉంచుకుందాం, అదే హాస్టల్లో ఉండేద్దాం. ఇంకొకసారి ఈ అమ్మాయిని ఎవడన్నా కామెంట్ చేశాడో ఒక్కొక్కడికి ఎలా పగులుతో నాకే తెలీదు. సర్లేండి, ప్రకృతి వికృతి ఒకటి అయిపోయిన తర్వాత మనం ఫైట్ చేసి మాత్రం ఏంటి లాభం? పదండి పోదాం. పగలటీ తాగుతా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.